సంవత్సరాలు గడుస్తున్న ఈ యొక్క కూరగాయల మార్కెట్ని మాత్రం పట్టించుకునే నాదుడే లేడు. ముస్తాపై దాదాపు 2 సంవత్సరాల కాలం. అయితే ఏం జరుగుతుంది? అటు గాంధీ పార్క్లో వివిధ సంబంధించిన మీటింగ్లకు సంబంధించింది కావచ్చు, వివిధ సంబంధించినవి పెట్టుకునే పరిస్థితి. కానీ మొత్తంగా ఒక పార్కునే కూరగాయల మార్కెట్ చేసిరు. కూరగాయల మార్కెట్ ఓపెన్ అయ్యి సంవత్సరాలు అవుతున్నా దీన్ని పట్టించుకుని నాదుడు లేడు. అయితే ఇది మొత్తంగా చూస్తే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా ఆరోగ్యం మరియు పూర్వభాగ సంఘం సంబంధించిన శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ఈ యొక్క మార్కెట్ అయితే ప్రారంభమైంది. కానీ ప్రారంభమైన 2 రోజులు మాత్రమే ఈ మార్కెట్ వ్యవధిలో ఉంది. తర్వాత ఆ పూర్తి స్థాయిలో అది తీసుకెళ్ళి మళ్ళీ గాంధీ పార్క్లో పెట్టే పరిస్థితి అయితే చేసిన పరిస్థితి. అసలు ఈ గాంధీ పార్క్కి ఈ ముస్తాపైన మార్కెట్లోకి గాంధీ పార్క్ నుంచి ఎందుకు రావట్లేదు అనేది చూస్తే ఇక్కడ సంబంధించిన నాయకులు కూడా అతిథులు నాయకులు కూడా వాళ్ళు పెద్ద నాయకులే. ఇక్కడ శ్రీమతి సత్యవతి రథోడ్ గారు అప్పుడు ఇక్కడ ఉన్నారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులుగా పనిచేసిన వారు. ఎర్రపల్లి దయాకర్ రావు గారు గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క సంబంధించింది ఈ కూరగాయల మార్కెట్ అయితే ఏర్పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా చూస్తే మార్కెట్ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ఏర్పడే పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరం కాలం కూడా పూర్తయిన పరిస్థితి. అయితే మొత్తంగా ఈ యొక్క మార్కెట్కి స్థితిగతులు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సింది ఉంది. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ముందే బార్ షాప్ ఉంటుంది. బార్ షాప్లో తాగాల్సిన మందు అక్కడ సంబంధించింది పూర్తి స్థాయిలో ఇక్కడ సంబంధించింది ఈ మార్కెట్లోనే తాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించింది లోపలికి వెళ్ళి మనం పూర్తి స్థాయిలో అక్కడ ఏంటి ఈ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో అక్కడ ఎక్స్క్యూజ్లుగా అక్కడ మీకు చూపించుకుంటూ నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. తమ్ముడు నువ్వు అక్కడ ఉండిపోరా, ఇది తీసుకురా. అయితే ఇక్కడ చూడవచ్చు మనం ఎక్స్క్యూజ్లుగా ఇక్కడ మందు బాటిళ్ళు ఇక్కడ ఇదే మార్కెట్లోనే ఈ వ్యవసాయ మార్కెట్ మన కూరగాయల మార్కెట్ సంబంధించిన దాంట్లో ఎక్స్క్యూజ్లుగా ఇక్కడ మందు బాటిల్ కూడా తాగిన పరిస్థితి. మొత్తంగా ఇక్కడ సంబంధించిన స్టప్ కావచ్చు, ఈ సీసాలు కావచ్చు, రాయల్ ఛాలెంజ్ అట ఇక చూడు డైరెక్ట్ ఇదేందో మ్యాన్సన్ హౌస్ ఇట్లా తాక్కుంటూ చేసుకుంటూ ఇక సిగరెట్లు చూడండి, ఇక్కడ ఈజోలో చూడండి ఇక్కడ సిగరెట్లు పాన్ పరాగ్లు సంబంధించినవి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఒక సంబంధించిన ఇక స్టప్ చూడండి, ఇక్కడ ఇట్లాగనే స్టప్ చూడండి, ఇక్కడ తాగేసిన తర్వాత వాళ్ళు తినే స్టప్పులు కూడా ఇక్కడ బాత్రూమ్ లెక్కనే దీన్ని వాడుకున్నారు. బాత్రూమ్ పరిస్థితి చూడు, ఇది ఒక మార్కెట్ని బాత్రూమ్ లెక్క మార్చేశారు. కంపు కొడుతున్న పరిస్థితి ఇది. మొత్తంగా చూడొచ్చు టోటల్ బస్ట్గా డస్ట్ పట్టిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక యువకుడు ఉన్నాడు, చదువుకున్న సమయంలో ఇలాంటివి చూస్తే వాళ్ళకు ఏ రకంగా ఫీల్ అవుతాడో ఒక యువకుడు ఆయన మాట్లాడి తెలుసుకుందాం. బాబు మీ పేరేంది? నా పేరు రేవంత్ అండి, మా లోకల్. మళ్ళీ చాలా యువతలు చేస్తున్నారు, బానిసగా తాగి చేస్తున్నారు, కూరగాయల మార్కెట్లోనే ఉంటున్నారు, గంజాయికి వేస్తున్నారు, సిగరెట్లకు చేస్తున్నారు, అన్ని వస్తువులకు వెళ్తున్నారు. కాబట్టి యువతని కొంచెం తప్పుదారికి వెళ్లకుండా పోలీసులపై గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. అంటే ఇప్పుడు గతంలో ఎక్కడైనా చూసినావన్నా ఇట్లా ఈ రకంగా ఎక్కడ మార్కెట్లోనే చూడలేదు, ఇదే మహబూబాద్ మార్కెట్లోనే చూస్తున్నాం. మీ పోలీసులు ఏం చేస్తున్నారు, మళ్ళీ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీ మీడియా ముఖం ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు మనం. మొత్తంగా వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు. యువత ఏం చేస్తుంది ఏందంటే ఇలాంటి సంబంధించినవి చూసి వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకొని ఈ యొక్క మార్కెట్ని ఓపెన్ చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు గిరిజన జిల్లా ఇది మహబూబాద్ జిల్లా గిరిజన జిల్లా కాబట్టి గిరిజనులు కూడా కొద్దిగా వాళ్ళకు తప్పుదారి పట్టకుండా యువత కొద్దిగా మంచి స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇక్కడ లబ్ధి పొందేటట్టుగా చూసి గాంధీ పార్కులో ఉన్న కూరగాయల మార్కెట్ని త్వరగా ఇక్కడ వచ్చే విధంగా చూస్తే బాగుంటుందని ఇక్కడ యువత కూడా చెప్తున్నారు. ముందు వైన్ షాప్ కూడా ఈ యొక్క మార్కెట్ సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇదే కాకుండా వ్యభిచారం కూడా ఇక్కడ జరుగుతుందని కూడా బాబు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా యువత తప్పుదారి పట్టడానికి ప్రధానంగా ఈ యొక్క కూరగాయల మార్కెట్ సంబంధించింది అని కూడా చెప్పుకోవచ్చు. దీని అనుసంధానంలోనే ఇక్కడ మహబూబాద్ జిల్లాకు సంబంధించింది గతంలో
క్లబ్గా మహబూబాద్ క్లబ్గా ఉండాల్సిన ఓసి క్లబ్గా మారింది. దాని మీద కూడా స్పెషల్ ఇంటర్వ్యూ, స్పెషల్ ఫోకస్ T9 న్యూస్ చేయబోతుంది. ఇది మహబూబాద్ జిల్లా నుంచి T న్యూస్ స్పెషల్ ఫోకస్. సంవత్సరాలు గడుస్తున్న ఈ యొక్క కూరగాయల మార్కెట్ని మాత్రం పట్టించుకునే నాదుడే లేడు. ముస్తాపై దాదాపు 2 సంవత్సరాల కాలం. అయితే ఏం జరుగుతుంది? అటు గాంధీ పార్క్లో వివిధ సంబంధించిన మీటింగ్లకు సంబంధించింది కావచ్చు, వివిధ సంబంధించినవి పెట్టుకునే పరిస్థితి. కానీ మొత్తంగా ఒక పార్కునే కూరగాయల మార్కెట్ చేసిరు. కూరగాయల మార్కెట్ ఓపెన్ అయ్యి సంవత్సరాలు అవుతున్నా దీన్ని పట్టించుకుని నాదుడు లేడు. అయితే ఇది మొత్తంగా చూస్తే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా ఆరోగ్యం మరియు పూర్వభాగ సంఘం సంబంధించిన శాఖ మంత్రివర్యులు శ్రీ కల్లకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ఈ యొక్క మార్కెట్ అయితే ప్రారంభమైంది. కానీ ప్రారంభమైన 2 రోజులు మాత్రమే ఈ మార్కెట్ వ్యవధిలో ఉంది. తర్వాత ఆ పూర్తి స్థాయిలో అది తీసుకెళ్ళి మళ్ళీ గాంధీ పార్క్లో పెట్టే పరిస్థితి అయితే చేసిన పరిస్థితి. అసలు ఈ గాంధీ పార్క్కి ఈ ముస్తాపైన మార్కెట్లోకి గాంధీ పార్క్ నుంచి ఎందుకు రావట్లేదు అనేది చూస్తే ఇక్కడ సంబంధించిన నాయకులు కూడా, అతిథులు నాయకులు కూడా వాళ్ళు పెద్ద నాయకులే. ఇక్కడ శ్రీమతి సత్యవతి రథోడ్ గారు అప్పుడు ఇక్కడ ఉన్నారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులుగా పనిచేసిన వారు. ఎర్రపల్లి దయాకర్ రావు గారు గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమము, ఈ యొక్క సంబంధించింది ఈ కూరగాయల మార్కెట్ అయితే ఏర్పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా చూస్తే మార్కెట్ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ఏర్పడే పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరం కాలం కూడా పూర్తయిన పరిస్థితి. అయితే మొత్తంగా ఈ యొక్క మార్కెట్కి స్థితిగతులు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సింది ఉంది. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ముందే బార్ షాప్ ఉంటుంది. బార్ షాప్లో తాగాల్సిన మందు అక్కడ సంబంధించింది పూర్తి స్థాయిలో ఇక్కడ సంబంధించింది ఈ మార్కెట్లోనే తాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించింది లోపలికి వెళ్ళి మనం పూర్తి స్థాయిలో అక్కడ ఏంటి ఈ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో అక్కడ ఎక్స్క్యూజ్లుగా అక్కడ మీకు చూపించుకుంటూ నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. తమ్ముడు అక్కడ ఉండిపోరా, ఇది తీసుకురా. అయితే ఇక్కడ చూడవచ్చు మనం ఎక్స్క్యూజ్లుగా ఇక్కడ మందు బాటిల్ ఇక్కడ ఇదే మార్కెట్లోనే ఈ వ్యవసాయ మార్కెట్ మన కూరగాయల మార్కెట్ సంబంధించిన దాంట్లో ఎక్స్క్యూజ్లుగా ఇక్కడ మందు బాటిల్ కూడా తాగిన పరిస్థితి. మొత్తంగా ఇక్కడ సంబంధించిన స్టప్పు కావచ్చు, ఈ సీసాలు కావచ్చు, రాయల్ ఛాలెంజ్ అట ఇక చూడు డైరెక్ట్ ఇదేందేమో మ్యాన్సన్ హౌస్ ఇట్లా తాక్కుంటూ చేసుకుంటూ ఇక సిగరెట్లు చూడండి. ఇక్కడ ఈజోలో చూడండి, ఇక్కడ సిగరెట్లు, పాన్ పరాగ్లు సంబంధించినవి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఒక సంబంధించిన ఇక స్టప్ చూడండి, ఇక్కడ ఇట్లాగనే స్టప్ చూడండి. ఇక్కడ తాగేసిన తర్వాత వాళ్ళు తినే స్టప్పులు కూడా ఇక్కడ బాత్రూమ్ లెక్కనే దీన్ని వాడుకున్నారు. బాత్రూమ్ పరిస్థితి చూడు, ఇది ఒక మార్కెట్ని బాత్రూమ్ లెక్క మార్చేశారు. కంపు కొడుతున్న పరిస్థితి ఇది. మొత్తంగా చూడొచ్చు, టోటల్ బస్ట్గా డస్ట్ పట్టిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక యువకుడు ఉన్నాడు, చదువుకున్న సమయంలో ఇలాంటివి చూస్తే వాళ్ళకు ఏ రకంగా ఫీల్ అవుతాడో ఒక యువకుడు ఆయన మాట్లాడి తెలుసుకుందాం. బాబు మీ పేరేంది? నా పేరు రేవంత్ అండి, మహబూబాద్ మా లోకల్. మళ్ళీ చాలా యువతలు చేస్తున్నారు, బానిసగా తాగి చేస్తున్నారు, కూరగాయల మార్కెట్లోనే ఉంటున్నారు, గంజాయికి వేస్తున్నారు, సిగరెట్లకు చేస్తున్నారు, అన్ని వసతులకు వెళ్తున్నారు. కాబట్టి యువతని కొంచెం తప్పుదారికి వెళ్లకుండా పోలీసులపై గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. అంటే ఇప్పుడు గతంలో ఎక్కడైనా చూసినావు నాన్న ఇట్లా ఈ రకంగా ఎక్కడ మార్కెట్లోనే చూడలేదు, ఇదే మహబూబాద్ మార్కెట్లోనే చూస్తున్నాం. మీ పోలీసులు ఏం చేస్తున్నారు, మళ్ళీ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీ మీడియా ముఖం ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు మనం. మొత్తంగా వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు. యువత ఏం చేస్తుంది ఏందంటే ఇలాంటి సంబంధించినవి చూసి వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకొని ఈ యొక్క మార్కెట్ని ఓపెన్ చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు గిరిజన జిల్లా ఇది మహబూబాద్ జిల్లా గిరిజన జిల్లా కాబట్టి గిరిజనులు కూడా కొద్దిగా
వాళ్ళకు తప్పుదారి పట్టకుండా యువత కొద్దిగా మంచి స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇక్కడ లబ్ధి పొందేటట్టుగా చూసి గాంధీ పార్కులో ఉన్న కూరగాయల మార్కెట్ని త్వరగా ఇక్కడ వచ్చే విధంగా చూస్తే బాగుంటుందని ఇక్కడ యువత కూడా చెప్తున్నారు. ముందు వైన్ షాప్ కూడా ఈ యొక్క మార్కెట్ సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇదే కాకుండా వ్యభిచారం కూడా ఇక్కడ జరుగుతుందని కూడా బాబు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా యువత తప్పుదారి పట్టడానికి ప్రధానంగా ఈ యొక్క కూరగాయల మార్కెట్ సంబంధించింది అని కూడా చెప్పుకోవచ్చు. దీని అనుసంధానంలోనే ఇక్కడ మహబూబాద్ జిల్లాకు సంబంధించింది గతంలో మహబూబాద్ క్లబ్గా ఉండాల్సిన ఓసిక్ క్లబ్గా మారింది. దాని మీద కూడా స్పెషల్ ఇంటర్వ్యూ, స్పెషల్ ఫోకస్ T9 న్యూస్ చేయబోతుంది. ఇది మహబూబాద్ జిల్లా నుంచి T న్యూస్ స్పెషల్ ఫోకస్.